నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుడు మెచ్చిన పుణ్యభూమి కాశీక్షేత్రం. భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన స్థలి వారణాసి. గంగానది సంభాషి అని కవుల వర్ణనలో పొగిడిన ప్రదేశం ఈ వారణాసి. ఈ కాశీ క్షేత్రంలో కొలువవని దేవతంటూ లేరు. సమస్త దేవీ దేవతలకు నిలయమై వర్ధిల్లుతున్న పవిత్ర ప్రదేశం కాశీ. ఆ కాశీ క్షేత్రం విశ్వేశ్వరునికి పావన క్షేత్రం. అదే కాశీలో ఆహార అధిదేవత అన్నపూర్ణాదేవికి కూడా ప్రశస్తమైన క్షేత్రంగా వర్ధిల్లుతోంది. వారణాసిలో కొలువుదీరిన కాశీ అన్నపూర్ణాదేవి మందిర విశేషాలను, వారణాసి నగర విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. కాశీ, కాశీపురి, వారణాసి, బెనారస్ ఇలా అనేక పేర్లతో పిలుస్తున్న హిందూ తీర్థయాత్రాస్థలి ఉత్తరప్రదేశ్లోని వారణాసి. మందిరాల నగరంగా, భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందినది ఈ క్షేత్రం. 9వ జ్యోతిర్లింగంగా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ దేవస్థానం వెలిసిన ఈ క్షేత్రమే మాతా అన్నపూర్ణేశ్వరి కైలాసం నుంచి భూమిపైకి దిగివచ్చిన పవిత్ర స్థలి. ఈ వారణాసి వరుణ, అసి అనే 2 నదులు కలిసి ప్రవహిస్తున్న నదుల తీరం. గంగా నది వరుసుకుంటూ ప్రవహిస్తున్న ఒడ్డు. ఉరవళ్లు పరవళ్లతో కదం తొక్కుతూ ప్రవహించే ఈ గంగానది ఒడ్డున లెక్కలేనన్ని ఘాట్లు, మరెన్నో గుడులుంటాయి. ఈ వారణాసి అంతటినీ ఒకేసారి విహంగమై పైనుంచి చూస్తే ఈ క్షేత్ర వైభవం నేత్రపర్వంగా కానవస్తుంది. వారణాసిలోని పలు ఆలయాల గోపురాలు పురావైభవంతో అలరారుతూ ఉంటాయి. ప్రతిరోజు వేలాది భక్తులతో ఈ నగరం కళకళలాడుతూ ఉంటుంది. పర్వదినాలలో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ప్రమద గణాలతో నిత్యం సందడిగా ఉండే కైలాసం వలె ఈ కాశీపురి భక్తులతో కళకళలాడుతూనే ఉంటుంది. భక్తయుగ పదన్యాసి వారణాసి. పావన క్షేత్రములు వాసి వారణాసిలో ధాన్యసిరులనిచ్చే ఆ గంగమ్మకు హారతులివ్వనిదే ఏ మనసు ఊరుకోదు. ఆ గంగానది ఒడ్డు ఎన్నో పవిత్ర స్థలాలకు గట్టు. ఆ వారణాసి అంతటా ఘాట్లు, ఘాట్ కి మధ్య ఓ గుడితో గుడుల వాడలా అలరారుతోంది ఈ వారణాసి. ఎటు చూసినా జనం, భక్తుల నోట హరహర మహాదేవ శంభో శంకర అన్న జపం. కావళ్లు మోసే భక్తులు మొక్కుకున్న తీరుగా కాలినడకన వచ్చే జనం. దేశ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు మన దేశంలో మాత్రం తీర్థయాత్రీకులైపోతారు. అందుకే ఈ వారణాసి స్పిరిచ్యువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని అనిపించుకుంది. నేలంతా చెట్ల పచ్చదనం, ఆకాశమంతా నీలాంబరంలో తేలిపోయే దూదిపింజాల మేఘాలు. ఈ రెండింటి నడుమ కాశీక్షేత్ర ఆలయాలు ఓ అద్భుతం, ఓ అపురూపం. ఈ అపూర్వ కాశీక్షేత్రంలో వెలిసిన అన్నపూర్ణ మందిరం గోపురాలు నాగర శైలిలో శిల్పితమై ఎరుపు రంగులో మిలమిలలాడుతూ ఉంటుంది. సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్ష వేసి ఆకలి తీర్చిన అన్నపూర్ణాదేవి కొలువుదీరిన విశిష్ట మందిరం అది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే అని అన్నపూర్ణ స్తోత్రం స్తుతిస్తోంది. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపూర్ణ అనగానే కాశీ మహాక్షేత్రం. ఆ క్షేత్ర నామంతో కాశీ అన్నపూర్ణ రసపాత్రతో, గరిటతో సాక్షాత్తు పరమశివునికి అన్నం అనుగ్రహిస్తున్నట్లుండే విగ్రహాకృతి అందరి హృదయ మందిరాల్లో ప్రత్యక్షమవుతుంది. ఆ అన్నపూర్ణేశ్వరి కొలువై ఉన్న ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భగవంతుని సన్నిధిని కోరుకునేవారు ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండి అని మనుధర్మశాస్త్రం అంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని నిర్లక్ష్యం చెయ్యరు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఒకసారి ఈ లోకంలో ఉన్నవన్నీ మాయ అన్నాడట. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఆహారం అనేది మాయ కాదు, అది ఎంత అవసరమో తెలిసేలా చెయ్యాలని భావించి వెంటనే ఆహారం లేకుండా చేసేసిందట. లోకాలన్నీ బీడువారిపోయి పంటలు లేకుండా పోయాయి. లోకాలన్నింటా ఆకలి తాండవమాడింది. పరమశివుడు కూడా ఆహారం అనేది మిథ్య కాదని, మాయ ఎంతమాత్రమూ కాదని తానే స్వయంగా భిక్షాపాత్ర పట్టి పార్వతి ముంగిటకొచ్చి భిక్షాందేహి అన్నారట. అందుకు సంతసించిన పార్వతీదేవి అన్నపూర్ణ అయి బంగారు గిన్నెలో అన్నాన్ని బంగారు గరిటెతో వడ్డించిందట.
ఆనాటి నుంచి పార్వతీదేవి ఈ వారణాసిలో అన్నపూర్ణ అవతారిక అయి నెలకొని ఉండిపోయిందని పురాణ కథనం. అలా కాశీలో అన్నపూర్ణ అయి నెలకొన్న మందిరమే ఈ ఆలయం. వారణాసిలోని కాశీ విశ్వనాథ మందిరానికి అతి చేరువలో ఉంది. ఈ ఆలయాన్ని మరాఠా మొదటి పీష్వా బాజీరావు 1729లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇది ప్రసిద్ధ కాశీ విశ్వనాథ మందిరానికి వాయువ్యంగా 15 మీటర్ల సమీపంలో దశాశ్వమేధ రోడ్లో ఉంది. మణికర్ణిక ఘాట్కు పశ్చిమాన 350 మీటర్ల దూరంలో, వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్కు 5 కిలోమీటర్ల ఆగ్నేయంగా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఈశాన్య దిశలో 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్రటి స్తంభాకృతులపై నిలబడ్డ పైకప్పు వంటి మందిరంలో పార్వతీదేవి అన్నపూర్ణగా నెలకొని ఉంది. ఆ మందిరంలో గోడలకు అమర్చిన రజిత తాపడాలపై పరమేశ్వరునికి అన్నం భిక్షగా పెడుతున్న అన్నపూర్ణదేవి, ఆ భిక్షను స్వీకరిస్తున్న ఆదిభిక్షువుగా పరమశివుని ఆకృతులు సజీవ శిల్పాలుగా రూపొందించబడి ఉంటాయి. కాశీ అన్నపూర్ణ అనగానే ఏ రూపమైతే కానవస్తుందో ఆ ఆకృతులు భక్తులకు కనువిందు చేస్తాయి. చూసిన వారి మదిలో భక్తి ప్రపూరితమయ్యేలా ఆ చిత్తరువులు వెలుగులీనుతుంటాయి. ఆ మందిరం పైభాగాన అన్నపూర్ణాదేవి పలు రూపాలు శిల్పితమై ఉంటాయి. ఆ మందిర గర్భాలయంలో అన్నపూర్ణాదేవి 2 విధాలైన మూల విరాట్టులు దర్శనమిస్తాయి. ఇత్తడి లోహపు మూల విరాట్టు సంవత్సరంలోని అన్ని రోజులు భక్తుల దర్శనార్థం ఉంటుంది. సంవత్సరంలో ఒకరోజు మాత్రం, అన్నకూట ఉత్సవం జరిగే దీపావళి రోజున మాత్రం బంగారంతో చేసిన మూల విరాట్టు భక్తులకు దర్శనమిస్తుంది. బంతి, చేమంతి పూలు, కాగడా మల్లియలతో అలంకృతమైన మాతా అన్నపూర్ణ ముఖబింబం ఎంతో అందంగా, చూసిన కొద్దీ చూడాలనిపించేంత దివ్యంగా, భవ్యంగా కానవస్తుంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు మాతా అన్నపూర్ణేశ్వరిని దర్శించుకునేందుకు బారులు తీరి అమ్మవారి మూల విరాట్టు ముందుకు వస్తారు. లోకంలోని వారందరి ఆకలి దప్పులను తీర్చే తల్లి మాతా అన్నపూర్ణేశ్వరిని తమ ఇంటి ఇల్లాలుగా, ఆడపడుచుగా రవికె వస్త్రాలను సమర్పిస్తారు. తమ వెంట తీసుకువచ్చిన పూజా ద్రవ్యాలతో అమ్మవారికి అర్చనలు చేయించుకుంటారు. మాతా అన్నపూర్ణమ్మతో పాటు అమ్మవారి పాదభాగాన నెలకొని ఉన్న శ్రీ చక్ర మహామేరు యంత్రానికి కూడా అర్చనలు చేయిస్తారు. సృష్టి పోషకురాలు విశ్వజనని అయిన అన్నపూర్ణాదేవి కైలాసం నుంచి భూలోకవాసి అయ్యింది ఈ వారణాసిలోనే. అందుకే దేశంలో ఉన్న అన్నపూర్ణ మందిరాలన్నింటికీ మూలమైన ఆలయం ఇది. ఈ ఆలయ గర్భాలయంలో మాతా అన్నపూర్ణాదేవి ఇచ్చే దర్శనం ఎంత దివ్యంగా ఉంటుందో దర్శించుకుందాం. నిత్యాన్న దానేశ్వరిగా, నిటాలాక్షుని ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది. జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. ఒకసారి ఆటవిడుపుగా పార్వతీదేవి ఈశ్వరుని 3 కన్నులను తన చేతితో మూసిందట. అంతే, లోకాలన్నీ గాఢాంధకారం అయిపోయాయి. దాంతో పార్వతీదేవి గౌరీమాతగా తన ఒంటికి ఉన్న గౌరవర్ణం కూడా మాయమైపోయి నల్లగా మారిపోయిందట. పరమేశ్వరుణ్ణి అడిగితే సూర్య, చంద్ర, అగ్ని ప్రతిరూపాలైన తన 3 కన్నులను మూసినందుకు అలా అయ్యిందని, భూలోకానికి వెళ్లి వారణాసి క్షేత్రంలో అన్నదానం చేస్తే నీ ఒంటి రంగు అయిన గౌరవర్ణం తిరిగి పొందుతావని అన్నాడట. అందుకే ఆ మాత ఇలా వారణాసిలో వంటిల్లుని సృష్టించుకుని బంగారు గిన్నెలో అన్నం వండి బంగారు గరిటెతో వడ్డించే అన్నపూర్ణగా వెలిసిందని మరో పురాణ కథగా పౌరాణికులు చెబుతారు. అలా పార్వతీదేవి అన్నపూర్ణ అయి వెలిసిన ఈ కోవెలలో ఎర్రటి స్తంభాకృతులపై నిలబడ్డ పైకప్పుతో అలరారే మందిరం ఆమె నివాసమైంది. భక్తజనుల దర్శనార్థం పూజార్చనలు చేసేందుకు ఆలయాన్ని ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు తెరిచి మధ్యాహ్నం 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఉదయం 4 గంటలకు మంగళహారతి, మధ్యాహ్నం 11:30 భోగ్ హారతి, సాయంత్రం 7 గంటలకు సంధ్యాహారతి, రాత్రి 10 గంటలకు శయన హారతి అమ్మవారికి ఇస్తారు. ఆ హారతిని భక్తులు ఎంతో భక్తిగా తమ కనులకు అద్దుకొని తమ జన్మ ధన్యమైందని భావిస్తారు.
మాతా భిక్షాందేహి అని ఎలుగెత్తి అడిగిన వారికి ఆహారాన్ని వడ్డించే మాతృమూర్తి అన్నపూర్ణేశ్వరి. ఆ మాత కొలువుదీరిన ఇదే ఆలయ ప్రాంగణంలో అనేక మంది ఇతర దేవతలు కొలువైన ఉపమందిరాలు ఉన్నాయి. ఆ ఉపాలయ దేవతలను కూడా దర్శించుకుందాం. ఆ ఉపాలయ మూర్తులను అర్చించుకుని ధన్యులమవుదాం. ఆ అఖిలలోకపు అధిపతి పార్వతీపతి ఈ కాశీ అన్నపూర్ణాదేవి చెంతనే ఒక ఉపమందిరంలో యంత్రేశ్వర మహాదేవ్గా కొలువై ఉన్నాడు. లింగరూపునిగా కొలువై దర్శనీయమవుతున్నాడు. శివుడితో పాటు శివపార్వతుల తనయుడు చింతాహరణ్ గణేశునిగా మరో ఉపమందిరంలో కొలువయ్యాడు. మరో ఉపమందిరంలో రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు దక్షిణాభిముఖి హనుమాన్గా సింధూరవర్ణ విగ్రహరూపుడై నెలకొని ఉన్నాడు. మరో ఉపమందిరాన ధనధీష్టానాధీశుడు కుబేరుడు కొలువై భక్తుల పూజలందుకుంటూ ఉంటారు. ఇదే ఉపాలయాల వరుస క్రమంలో వెలుగుల వేల్పు శ్రీ సూర్యనారాయణ స్వామి కూడా తన సహస్ర కిరణాలతో విగ్రహరూపుడై దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయ సందర్శకులు అందరికీ అన్నపూర్ణ వరప్రసాదమైన అన్నప్రసాదం వితరణ చేస్తారు. ఈ ఆలయానికి వచ్చిన వారు ఎంతటి వారలైనా సాధారణ భక్తుల వలె అమ్మవారి కృపా పాత్రులై ఆ తల్లి వసంగే అన్నప్రసాదాన్ని స్వీకరించి తమ ఆకలిని తీర్చుకుని వెళతారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఇంత దూరం వచ్చినందుకు ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి మాతా అన్నపూర్ణేశ్వరిని కూడా సందర్శించుకున్నందుకు సంతృప్తానంద భరితులైన తీర్థయాత్రికులు తమ తమ ఊళ్లకు తిరిగి వెళతారు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మ. ఆ మంటని చల్లార్చేది ఆ చల్లని తల్లే. ఆది భిక్షువు అయిన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత రసపాత్రధారి అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే, పూజిస్తే, తీర్థయాత్రగా వచ్చి సందర్శిస్తే మేధాశక్తి, మధుర భాష, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తల్లి కొలువైన ఆలయాననే అనేక మంది దేవతలను దర్శించి పునీతులమయ్యాం. అన్నపూర్ణమాత చేతిలోని రసపాత్ర మనందరకు అక్షయమైన శుభాలను అందివ్వాలని కోరుకుందాం.